మరోసారి నగరంలో అంటే అపార్ట్మెంట్ లిఫ్ట్లో మరో ప్రాణం బలైపోయింది. ఇది ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి అండ్ సంతోష్ నగర్ కాలనీలో ఇది ముజ్దాబా అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఒక 4.5 ఏళ్ల చిన్నారి, అతని పేరు వచ్చేసి సురేందర్, అత్యంత భయంకరంగా చనిపోయిన పరిస్థితి. ఇలాగే అపార్ట్మెంట్లో లిఫ్ట్లో ఇరుక్కొని చనిపోయిన సంఘటన ఈ మధ్య కాలంలో వరుసగా ఇది 3వది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే కాన్స్టిట్యున్సీ అంటే నాంపల్లి కాన్స్టిట్యున్సీలోనే 15-20 రోజుల క్రితమే ఇట్లనే 4 ఏళ్ల చిన్నారి కూడా ఇట్లనే లిఫ్ట్లో ఇరుక్కొని చనిపోయిండు. గ్రిల్ అండ్ ఇట్లా కింద భాగంలో మధ్యలో ఇరుక్కొని చనిపోయిన పరిస్థితి. అగైన్ మళ్ళీ సేమ్ అదే తరహా ఇన్సిడెంట్ ఇప్పుడు అదే కాన్స్టిట్యున్సీలో అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఇరుక్కొని సురేందర్ అనే చిన్నారి, కేవలం 4.5 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి, లిఫ్ట్లో ఇరుక్కొని చనిపోయిన పరిస్థితి. అయితే ఇతను ఈ ఫ్యామిలీ మొత్తంగా కూడా అక్కడ వాచ్మెన్ పనిచేస్తోంది. సో తల్లిదండ్రులు ఉన్నారు, అట్లాగే ఒక చెల్లి కూడా ఉంది ఈ సురేందర్కి. సెంటాన్స్ దగ్గర ఒక లిఫ్ట్ ఇన్సిడెంట్ అయింది నాంపల్లి కాన్స్టిట్యున్సీలో. ఎమ్మెల్యే జనాబ్ మాజిద్ హుసేన్ సాబ్ గారు నాకు ఫోన్ చేసినారు. ఆయన మస్జిద్లో ప్రేయర్స్ అవుతుంది, అప్పుడు ఆయనకి ఫోన్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వస్తే నాకు ఇక్కడ పంపినారు. నాతోటి ఏరియా ప్రెసిడెంట్ కూడా చాన్బాయ్ కూడా నాతోటి ఉన్నారు. ఇక్కడ లిఫ్ట్ ఇన్సిడెంట్ అయింది, ఒక 4.5 years వాచ్మెన్ పిల్లోడు స్టక్ అయిపోయింది అని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఇక్కడ వచ్చినాను. అప్పటి వరకు బాడీ తీసేసి ఆలిఫ్కి తీసుకొని వెళ్ళినారంట. అక్కడ కూడా నేను పోతున్నాను, చూస్తాం. ఇప్పుడు ఏమైంది, ఇది సెకండ్ ఇన్సిడెంట్ అయిపోయింది నాంపల్లిలో. ఇప్పుడు అందరు అపార్ట్మెంట్స్ వాళ్ళకి పిలిచి ఎవరు మెయింటెనెన్స్ చేస్తున్నారు, లిఫ్ట్ ఏ కంపెనీది ఉంది, ఇప్పుడు చాలా సీరియస్ తీసుకునే అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే లాస్ట్ నెలలోనే ఒక శాంతినగర్లో ఇన్సిడెంట్ అయింది, ఇప్పుడు సెకండ్ ఇన్సిడెంట్ అయింది. పొద్దున నేను న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివినాను, అక్కడ ఇన్స్పెక్టర్ కూడా ఇట్లానే లిఫ్ట్ స్టక్ అయితే ఆయన ఓపెన్ చేసినారు అంట, ఆయన స్టక్ అయ్యి ఆయన చనిపోయినారంట. ఇప్పుడు ఈ లిఫ్ట్ ఇష్యూస్ చాలా అయిపోయినాయి. ఇప్పుడు మేము ఎమ్మెల్యే సాబ్ నుంచి అడ్వైస్ తీసుకొని ఒక కమిటీ ఫామ్ చేసి ఈ ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏమేమి లిఫ్ట్స్ ఉన్నాయి, ఏం పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు యాక్షన్ తీసిన అవసరం ఉంది. మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ పిల్లోడు ఏజ్ 4.5 years అంట, ఆయన నాయన చెప్పినారు. వాళ్ళు చాలా ఇన్సిడెంట్ అయిన తర్వాత షాక్లో ఉన్నారు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా నేను తీసుకోలేదు, ఓన్లీ ఏజ్ అడిగినాను. ఆయన పిల్లోడు పేరు సురేందర్ అంట, ఆయన నాయన పేరు శ్యామ్. సో నలుగురు కూడా అక్కడే అపార్ట్మెంట్లో ఉంటూ ఉంటారు, వాచ్మెన్. సో ఈ తండ్రి పేరు వచ్చేసి శ్యామ్ బహదూర్, వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఇది మొత్తంగా 6 అంతస్తుల ఉన్నటువంటి భవనం. ఇది ఒక చిన్న గదిలో అంటే వాచ్మెన్ రూమ్లు ఎట్లుంటాయి అట్లనే ఒక చిన్న గదిలో ఫ్యామిలీతో పాటు ఉంటున్నాడు ఈ శ్యామ్ బహదూర్. సో నిన్న రాత్రి 10 గంటల టైంలో సురేందర్ లిఫ్ట్ దగ్గర ఆడుకుంటూ ఉండగా తలుపు అంటే ఈ లిఫ్ట్కి సంబంధించిన గ్రిల్ ఉంటుంది కదా, ఆ మధ్యలోకి వెళ్ళిండు. దాన్ని ఎవరు గుర్తించలేదు. 4.5 చిన్నారి, పాపం అతనికి కూడా అనుకొని ఉండడు ఇట్లా అవుతుందని. సో 10 నిమిషాల తర్వాత ఇప్పుడు సురేందర్ ఎక్కడున్నాడు అని ఈ తల్లిదండ్రులు వెతుకున్నారు. అంటే చిన్నారి కాబట్టి 4.5 సంవత్సరాలు కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడూ కడిపెడుతూనే ఉంటారు ఒక కంట. సో అట్లనే ఈ ఎక్కడ పోయిండా బాబు అని తల్లిదండ్రులు వెతకడం స్టార్ట్ చేసారు. అప్పుడు లిఫ్ట్ మధ్యలో పూర్తిగా ఇరుక్కొని కనిపించిండు. అప్పటికే అసలు ఆ చిన్నారి అంటే స్పృహలో లేడు, పూర్తిగా అన్కాన్షియస్ అయిపోయి ఉన్నాడు అని తల్లిదండ్రులు పూర్తిగా అందరినీ పిలవడం. మా అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా 10 గంటల టైం చాలా సైలెంట్గా ఉంటుంది, అందరు కూడా ఆల్మోస్ట్ ఇక కొంతమంది పడుకొని కూడా ఉంటారు. సో అట్లాంటి టైంలో కీకలు వేసిండ్రు వీళ్ళందరూ కూడా. అంటే ఈ వాచ్మెన్ శ్యామ్ బహదూర్, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ బాబుని అట్లా చూసేసరికి తల్లిదండ్రులు కీకలు వేయడంతో ఆ అపార్ట్మెంట్ వాసులు, ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా వచ్చిండ్రు. లిఫ్ట్లో బాలుడు ఇరుక్కుపోయిన సంఘటనని వీళ్ళు పోలీసులకు ఫస్ట్ సమాచారం ఇచ్చిండ్రు, అట్లనే అంబులెన్స్కి కూడా ఫోన్ చేసిండ్రు. సో ఈ డాక్టర్స్ వచ్చి చూసేసరికి పాపం అప్పటికే బాబు చనిపోయిన పరిస్థితి. అయితే ఇట్లాగే వీళ్ళు నేపాల్ నుంచి వచ్చిండ్రు. కేవలం వాళ్ళు వచ్చి కూడా 7 నెలలు మాత్రమే అవుతుంది.
ఫస్ట్ ఏమో వీళ్ళు అందరూ కూడా గుడి మల్కాపూర్లో ఒక భవన నిర్మాణంకి సంబంధించిన వర్క్స్ ఉన్నప్పుడు అక్కడ పనిచేసారు. జస్ట్ 3 నెలల క్రితం మాత్రమే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ మనం చూస్తున్న అపార్ట్మెంట్లోనే వాళ్ళు పనికి చేరడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో మనకు తెలుసు వరుసగా లిఫ్ట్ ప్రమాదాలు, ఇది 3వది. ఇదే కాన్స్టిట్యుయెన్సీలో 15-20 రోజుల క్రితం లిఫ్ట్ ప్రమాదం జరిగింది. ఇట్లనే గోడకు అండ్ గ్రిల్కి మధ్యలో బాబు ఇరుక్కొని ఆ తర్వాత పాపం కొన ఊపిరితో ఉంటే నీలోఫర్ హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిన పరిస్థితి. అట్లాగే రెండు రోజుల క్రితమే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17వ బెటాలియన్ కమాండెంట్ ఎవరైతే ఉన్నారో గంగారాం ఇట్లనే లిఫ్ట్ ప్రమాదంలో చనిపోయింది. ఇప్పుడు మళ్ళా ఈరోజు ఈ బాబు చనిపోయిన పరిస్థితి. సో వరుసగా ఇట్లా లిఫ్ట్కి సంబంధించిన ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి అసలు ఈ కంపెనీస్ అంటే లిఫ్ట్కి సంబంధించి చాలా కంపెనీస్ ఉన్నాయి. సో స్టాండర్డ్ కంపెనీస్ ఏవి తక్కువలో వస్తున్నాయి కదా అని చెప్పి ఏదంటే అది లిఫ్ట్ పెడుతున్నారా, లేదంటే అసలు కనీసం మెయింటెనెన్స్ లేకుండానే వదిలేస్తున్నారా? ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు మెయింటెనెన్స్ కింద ఎంతో కొంత అమౌంట్ తీసుకుంటారు. మరి అసలు ఈ లిఫ్ట్ మెయింటెనెన్స్ అంటే ఆగిపోయి ఏమన్నా అయితేనే ఈ లిఫ్ట్కి సంబంధించి రిపేర్ కోసం పిలుస్తున్నారు తప్పించి నిజంగా నెలకోసారో 2 నెలలకోసారో ఈ లిఫ్ట్ మెయింటెనెన్స్కి సంబంధించి ఎవరూ పట్టించుకోవట్లేదు అని ఈ వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలే మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో వెంటనే ఈ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకోవడం అండ్ బాలుడిని ఆసుపత్రికి తరలించే లోపైగా ఆయన చనిపోయినట్టుగా డాక్టర్స్ నిర్ధారించిన పరిస్థితి. సో ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా చాలా అపార్ట్మెంట్స్లో అండ్ కమర్షియల్ కాంప్లెక్స్లో ఈ లిఫ్ట్లు ఇట్లా నిర్వహించడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దీని మీద పర్యవేక్షణ లేదు. సో చిన్నపిల్లలు ఎప్పుడైతే ఈ లిఫ్ట్కి దగ్గరలో ఉంటారో వాళ్ళని కొంత చూసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. చిన్నపిల్లల్ని నిజంగా లిఫ్ట్లో ఒక్కడిని కాకుండా తల్లిదండ్రులు వెంట ఉండే తీసుకువెళ్ళాలి. సో ఇవి చిన్నపిల్లలనే కాదు, ఇప్పుడు 2 రోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్ద వ్యక్తి చనిపోయాడు. సో ఇట్లా ఈ మెయింటెనెన్స్ కావచ్చు, అసలు ఏ కంపెనీ ఉంది, నిబంధనలు ఏం చెప్తున్నాయి, అవి ఏవి కూడా తెలుసుకోకుండా ఇట్లా ప్రమాదాలు జరిగినప్పుడు రెస్పాండ్ అవ్వడం కాకుండా ఖచ్చితంగా అసలు దీని మీద యాక్షన్ ప్లాన్ ఏముండాలి ఏంటి అనేది ఆలోచించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.